హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు నార్మల్ సింపుల్ బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్. అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు చాలా మందికి ఏమి ఇబ్బంది అవుతుంది అంటే, మనం బ్లౌజ్ మెజర్మెంట్ కరెక్ట్ ఉన్నా కానీ మనము నెక్ షోల్డర్ జారడము, లేకపోతే చంకల ముడత రావడము, ఒకవేళ హైట్ ఎక్కువ పెట్టమన్నా తక్కువ పెట్టమన్నా డిఫరెంట్ కావడం అలా చేసుకుంటాం కదా. ఇప్పుడు సింపుల్ గా మన బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ బ్లౌజ్ తీసుకొని చుట్టుకొలత పెడుతుంది. చుట్టుకొలత పెట్టేటప్పుడు ఇక్కడ సైడ్ 1 ఇంచ్ వదిలేసేయాలి. ఇక్కడ 2 ఇంచ్ ఖర్చుకి. ఓకే, ఫస్ట్ హైట్ పెట్టినావు కదా, హైట్ చూపించు ఒకసారి. ఎంత వచ్చింది మెజర్మెంట్ టేప్ తోటి. నువ్వు ఇప్పుడు చుట్టుకొలత కూడా టేప్ తోటే చూడాలి. టేప్ తోటి చూసి పెట్టడం ఎలాగో. కంపల్సరీ షోల్డర్ ని, ఫీట్, క్లాత్ దీన్ని పట్టుకోవాలి. మిడిల్ కరెక్ట్ మిడిల్ లోనే బ్యాక్ మనం డాట్స్ ఇస్తాం కదా, దాన్ని పట్టుకోవాలి. 14.5 14.5 వస్తే 15.5 పెట్టేసినాం. మొత్తం టోటల్ గా చూపించు. పైన లైన్ నుంచి 15.5 ఎగ్జాక్ట్ వచ్చేసి 1 ఇంచ్ యాడ్ చేసేయాలి. ఇక్కడ 14.5 అంటే 15.5 రాసి. ఓకే, ఇప్పుడు చుట్టుకొలత మొత్తం ఎంత ఉంది దాన్ని టేప్ తోటి 4 భాగాలు చేయు. ఈ మెథడ్ లో నీకు టేప్ మెథడ్. ఎంతున్నది కాజా పట్టి 32.5 ని టేపు 4 మడతలు ఫోల్డ్ చేసి 8.1 మినిమం 8 అనుకుందాం. 8 కు ప్లస్ 1 ఇంచు డాట్స్ కి యాడ్ చేయి. 9 పెట్టుకో. ఇక్కడ నుంచి 9 ఎగ్జాక్ట్ వచ్చేసింది. అంతే, 9 రావాలి. పెట్టేసి 2 ఇంచెస్ మళ్ళీ ఖర్చుకి ఇలా పెట్టుకోవాలి మెజర్మెంట్ టేప్ తోటి. అయితే ఇది పెట్టి ఇప్పుడు 9 పెట్టు. రాయి మార్కర్ తోటి. ఇది 9, ఇక్కడ రాయి. 9 ప్లస్ 2 ఇంచ్ ఎక్స్ట్రా నాడ రాసిన సరే ఎక్స్ట్రా. నెక్స్ట్ వచ్చేసి నెక్, కింది నుంచి నెక్ పెట్టాను నేను. 3rd పాయింట్ ఇది పెడతా. 3rd పాయింట్ వచ్చేసి కింది నుంచి చంక భాగం కొలుసుకోవాలి. సీదానే కొలుసుకో, సీదానే ఈజీ. వెనక భాగం కొలవాలి, మళ్ళీ ముందు భాగం కూడా కొలవద్దు తెలుసా. అట్టే కూడా వస్తుంది వెనక భాగం. వెనక భాగం మెజర్మెంట్ టేప్ తోటి వేయి. అన్ని టేప్ తోటి చూసుకో. 8 ఎగ్జాక్ట్ గా. 8 కి ఏం కలుపుతావు? 3 పాయింట్స్ కాదు, ఇక్కడ నుంచి అయితే 3 పాయింట్స్ అనుకోవాలి. కింది నుంచి లెక్క పెట్టుకో. ఇక కింది నుంచి అవుతుందా? అయితే ఇక్కడ నుంచే పెట్టుకో. మరి 8 ఇక్కడ పెట్టేసిన, ఇక్కడ మళ్ళీ 3 పాయింట్స్ కలిపేసి, అంటే కింది లైన్ బేస్ వేసుకొని మొత్తం కలిపి నువ్వు అక్కడ ఇక్కడ కలిపి 3/4 ఇంచ్ ఎక్కువ వేస్తున్నావా? 1 ఇంచ్ వచ్చేస్తుందిలే ఆల్రెడీ. 1 ఇంచ్ ఎక్కువ, 1 ఇంచ్కి 1 పాయింట్ తక్కువ వస్తుంది అన్నట్టు కుట్టుకు. ఓకేనా? అంటే మొత్తం మీద నువ్వు కుట్లకు 3 పాయింట్స్ వాడుకుంటున్నావు టేప్ లో. ఇదిగోండి 3 పాయింట్స్ అంటే 1 2, ఇది 1 2 వాడుకుంటే తక్కువ అవుతుందని 3 వాడుకుంటున్నాం. అంతేనా? అంటే 2 తక్కువ అయిపోతుందేమో అని 3 వాడుతున్నాం. ఇదే బేసిక్ లో వండి మీరు కూడా, ఎందుకంటే ఈజీ మెథడ్. మనం పాదం కుట్టు ఎక్కువ కాదు తక్కువ కాదు, కరెక్ట్ వచ్చేసి 3 పాయింట్స్. అంటే ఇక్కడ కుట్టు పెట్టినప్పుడు 3 పాయింట్స్, ఇక్కడ కుట్టు పెట్టినప్పుడు 3 పాయింట్స్. అది కరెక్ట్. ఓకే, ఇది కిందిది అయిపోయింది. ఇది ఎంత వచ్చింది రాసే. 8 వస్తే నీ 8 రాసే. ఇంకా 8 కి ప్లస్ కింద ప్లస్ అని రాసేసి 3 పాయింట్స్ రాసేసి 3p అంటే వాళ్ళు ఇక్కడ 3 పాయింట్స్ అంటే ఇంచెస్ అనుకుంటారు.
ఇది 2 పాయింట్స్ ఇట్లా వస్తే 2 ఇంచెస్ ఇది పాయింట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాయింట్స్. ఇట్లా 3P అంటే ఇట్లా 3 పాయింట్స్ అన్నట్టు, అంటే అది పైన వైపున. కింద ఆల్రెడీ మనం ఇదన్నీ బేస్ వేసుకోవట్లేదు, ఇక్కడ నుంచి అన్ని కొలతలు కుట్టుకు వదిలేసిన నుంచే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కింది మెడ, నెక్, కింది నుంచి నెక్ ఎంత ఉంది? ఇప్పుడు చూడండి, ఇక్కడిది వదిలిపెట్టే స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని పాయింట్స్, ఇక్కడ ఎన్ని పాయింట్స్ కలుపుతుందో చూద్దాం. ఎగ్జాక్ట్ గా 6 ఉంది. 6 కి అక్కడ 6 స్టార్ట్ చేసి ఈ కుట్టును వదిలేసి 6 స్టార్ట్ చేసినావు, ఇక్కడ పెట్టి మళ్ళీ 3 పాయింట్స్ పెట్టేస్తుంది. ఓకే, కరెక్ట్ వచ్చేస్తుంది. ఇది మనకు ఫస్ట్ పాయింట్ హైట్ అయిపోయింది, చుట్టుకొలత సెకండ్ పాయింట్ అయిపోయింది, ఇది థర్డ్ పాయింట్, ఇది ఫోర్త్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనకు లాజిక్ తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి చెస్ట్ పాయింట్ ఎక్కడికి వస్తుంది. చెస్ట్ వచ్చిన ప్రకారంగా మనం ఈ లైన్ దానికి కలపడం ఉంటుంది, ఈ లైన్ దీనికి కలపడం ఉంటుంది. బుక్స్ పట్టి నుంచి చెస్ట్ పాయింట్ వరకు ఇక్కడ పెట్టి మెజర్ చేయి టేప్ తోటి. టేప్ తోటి కూడా మెజర్ చేయి. ఇలాగ పెట్టి టేప్ తోటి ఇక్కడ నుంచి ఇటు మెజర్ చేసేసి ఇక్కడనే కదా నీకు అంత దానికి కింది దాకా స్ట్రేట్ గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే చూసుకుంటే అయిపోతుంది. ఇలా 9 వస్తుంది. పెట్టు 9 పెట్టు, 9 1/4 పెట్టేసి. ఇది ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి, తగ్గించడానికి ఉండదు. దాంట్లో చూస్తే కూడా అంతే ఉంటుంది, అది క్రాస్ కదా, సాగితే సాగుతుండొచ్చు, కానీ 9 1/4 వస్తుంది. 9 1/2 వస్తుంది, సాగుతుంది కదా. 10 వస్తుంది, 10 పెట్టు. మనకి ఇక్కడ 9 వచ్చింది కదా, ఇక్కడ ఎక్కువ వస్తుంది మరి కదా, ఆలోచించుకో ఫస్ట్ ఒకటి నువ్వు థింగ్. ఇక్కడ నాకు 9 వచ్చింది కదా మనకు, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రానే వస్తుంది కదా, 10 వస్తుంది అన్నట్టే. 10 పెట్టేసి 1 ఇంచ్ ఎక్కువ వస్తుంది కొంతమందికి, అందరికంటే మళ్ళీ అందరికంటే. నార్మల్ గా అయితే టోటల్ గా ఈ మెజర్మెంట్ కి ఏం చెప్తారు, కింది చుట్టుకొలత ప్లస్ చెప్తారు కదా, అదే ప్లేస్. నెక్స్ట్ ఇది పెట్టి, ఇది వచ్చింది కదా 5.5 పెట్టినా 5.5 2.5 2 చాలు. 2 పావు పెట్టినా సరే, 2 పావు అన్న 2 1/4 అన్న పెట్టు. 2 1/4 అయ్యింది దానికి. 3 1/4 నెక్ షోల్డర్ వస్తుంది అంతే. ఇది ఇక్కడికి ఈ ప్లేస్ ఉంది కదా, 6.5 వస్తుంది ఎగ్జాక్ట్ గా. ఇక్కడ నుంచి కొలుసుకున్నదే మెజర్మెంట్ అయిపోతుంది. అట్లా ఇలా కొలుసుకొని బాక్స్ చేసుకొని నీట్ గా డ్రా చేసుకొని మెజర్మెంట్ ప్రకారంగా బ్లౌజ్ కటింగ్ విధానం అయితే చేయండి. ఇప్పుడు ఈ 10 వచ్చిన ప్లేస్ నుంచి 9 వచ్చిన దాకా కలపాలి స్కేల్ తోటి. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేసి ఈ 2 ఇంచెస్ కి కలపాలి. ఓకే, ఇప్పుడు ఇంతవరకు అయింది కదా, ఇక్కడ 1.5. ఇక్కడ నుంచి 2.5 రాసేయాలి. రాయి ఇక్కడ 2.5, అక్కడ 2.5, ఇక్కడ 1.5. వచ్చింది కదా. నెక్స్ట్ అట్లా కాదు,
కానీ ఇక్కడ ఉంది. చాలు ఇంకా కరెక్ట్ వస్తుంది. కరెక్ట్ వచ్చేస్తుంది అంతే. ఈ స్కేల్ వల్ల కొంచెం మీకు డిస్టర్బ్ కాదన్నట్టు అంతే కదా. ఇలా ఇంతే ఉంటుంది, పట్టేసినట్టు అవుతుంది అక్కడ వచ్చేస్తే. ఇది ఇంతే ఉంటుంది. నెక్స్ట్ అక్కడ పైన ఎంత పెట్టినామో అంత పెట్టేసి డీప్ తొడగది తిను, పెద్ద ఆమె కదా, డీప్ అంటే ఎక్కువ extra పెట్టచ్చు. పెట్టద్దు. డీప్ తొడిగే వాళ్ళకి ఇక్కడ ఇక్కడ పెట్టిన దానికి ఇక్కడ 1/2 ఇంచ్ 1 ఇంచ్ డీప్ పెట్టుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసేసి అటు సైడ్ స్కేల్ యూజ్, ఇది క్రాస్ ఉందా ఏం కదా, కరెక్ట్ వచ్చింది. ఇంకా మార్క్ చేసి రౌండ్ పెట్టేసి నెక్ సూపర్, షోల్డర్ అన్ని సూపర్ వచ్చేసి. నెక్ బ్లౌజ్ కటింగ్ విధానము, బ్యాక్ పార్ట్ కటింగ్ విధానము ఇదే ఫ్రెండ్స్. మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తము బ్లౌజ్ టేప్ మెజర్మెంట్ తోటి డిజైన్స్ కూడా కట్ చేయాలి. నెక్ నుంచి ఏం ప్రాబ్లం లేదు, కానీ బటన్ తిప్పొద్దు. నువ్వు బటన్ లేపుతారు, ఇష్టం ఉన్న సైడ్ వేసుకుంటారు, అట్లా వేసుకోవద్దు. మనం తిరగాలి క్లాత్ని బట్టి, కానీ క్లాత్నే తిప్పుకుంటే అది అటు ఇటు అయిపోతే జరిగిపోతుంది. ఒక్కసారి ఉండు, ఇలా పెట్టు. అంతే 14 and half వచ్చింది కదా, 15 and half ప్లస్ 1 ఇంచ్ 15 అండి. ఓకే, అంత కరెక్టే వస్తుంది మనకి. ఎప్పుడు ఎగ్జాక్ట్ గా మనం కింద కుట్టుకు మీద కుట్టుకు మన మైండ్ లో అనుకున్న ఒక్క పాయింట్ తేడా వచ్చింది చూడు నీ దానికి దీనికి. అందుకే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని కొంచెం కుట్టు ఎక్కువ తీసుకున్నా సరే. మీరు ఫస్ట్ నుంచి ఏం చెప్పారు, 3/4 ఇంచు పైకి తీసుకోవాలి, ఈ పాయింట్ నుంచి కొంచెం గుర్తు పెట్టుకున్నావు సరే. అట్లయినా ఇంకా మంచి ఈజీ మెథడ్ గుర్తుంచుకోవడం. కానీ ఈ లైన్ అనేది చేసుకొని వదిలేస్తే బెటర్. కొంతమంది వదిలేయరు, వదిలేయకుండా నేను చెప్పింది ఫాలో కాకుండా ఇక్కడ నుంచి పెట్టుకున్నారు అనుకోండి, అదంతా అప్పుడు చిన్న కదా ఎక్కువ హైట్. ఆ లైన్ వేసుకోవాలి కరెక్ట్ గా. నువ్వు డీసెంట్ గా లైన్లు వేసుకుంటున్నావు కాబట్టి నీకు అర్థమవుతుంది. అందరు ఒకేలాగా వేసుకోరు అస్సలు. కత్తెర పట్టడం, కటింగ్ చేయడం కూడా ఇంపార్టెంట్. మొత్తం టేప్ మెజర్మెంట్ తోటి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేద్దాము. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్. ఇవి 2 బ్లౌజులు కట్ చేసినాం కదా, 2 బ్లౌజ్ ఒకేసారి 2 బ్లౌజులు కట్ చేసి చేతులు తీసి ఓకే.